ఎలా ఉంది సార్? బాగానే ఉందండి. అమ్మ ఒడి, మన రైతులకి రైతు భరోసా, ఇంకా మనకి విద్యా దీవెన, మన ఇవన్నీ చేస్తున్నారండి. మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారైతే అంతకన్నా బాగా చేస్తున్నారు. మరి ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నారన్న, అందరికి రావట్లేదు అన్న? ప్రతి ఒక్కరికేనండి, వాళ్ళకి వీళ్ళకని ఏం లేదు, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మొత్తం మా వైసీపీ వాళ్ళకి కాకుండా టీడీపీ వాళ్ళే బాగా తీసుకుంటున్నారు దీన్ని. మరి 2024లో ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? బాగానే ఉందండి. మరి మన మళ్ళీ జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే తీరుతారండి ఆయన ఇట్టిన పథకాలు వల్ల. మాకు అలాగా రైతులకి మన విద్యా దీవెన, మన బళ్ళో పిల్లలకి 18 సంవత్సరాలు, 40 సంవత్సరాలు 18,000 వేస్తున్నారు కదండి. అవి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ముడుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారిని చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి అన్ని సొల్లు మాటలండి. ఎందుకంటే వచ్చేదాకా అధికారంలోకి వచ్చేదాకా చెప్తారు, అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎన్నిటిని పక్కన తొక్కుతారు. వీళ్ళ కూటమి వల్ల జగన్ గారు భయపడుతున్నారు. ఎవరికి భయం లేదండి, ఆయనకి అసలు భయం లేదు. ఆయన ధైర్యవంతుడు, ఆయన దమ్ము ధైర్యం ఉంది. నెగ్గి మళ్ళీ తీరుతాడా. మళ్ళీ మనకు మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లకి అయితే మాత్రం ఏం చూడక్కర్లేదని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు అన్నీ చెప్తారు. వాలంటీర్లు వాళ్ళు అనవసరంగా పెట్టారు, డబ్బులు వేస్ట్ వాళ్ళ అని అన్నారు. అవునండి, వాళ్ళకి డబ్బులు వేస్ట్. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో జలభూమి కమిటీ ఉంటుంది, పంచాయతీ చుట్టూ తిరిగేవారు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు వీళ్ళందరూనే. మరి అది మంచిదంటారా, లేకపోతే మనం పంచాయతీ చుట్టూ తిరిగి వాళ్ళ జలభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి మనం అన్నీ తెచ్చుకోవడం మంచిదంటారా? ఇదే మంచిదండి. మరి వాలంటీర్లు కూడా దౌర్జన్యం చేస్తున్నారు, లంచాలు తీసుకుంటారు అన్నారు. అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పాలండి ఎవరికైనా సరే. ఆ తప్పుడు ప్రచారం అనవసరం మనకి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు సార్? మా కన్నబాబు గారండి. అంటే మంచిగా పరిపాలిస్తున్నారు ఎమ్మెల్యే. బాగుంటుందండి. ఆయన కూడా మంచి చదువు అన్నీ ఉన్న, ఆయన బాగా అన్ని భాషలు తెలుసండి. మరి ఈసారి గెలుస్తారంటారు? గెలుస్తారని మేము నమ్మకంగా మాకు కడప మండలం నుంచి మేము మాట్లాడుతున్నామండి. మాది కొంగోడు గ్రామం. ఆయన ఖచ్చితంగా గెలాలని మేము కోరుకుంటున్నాము. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంట? ఖచ్చితంగా సీఎం మళ్ళీ జగన్ గారు అండి.